హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? తెలుగు గేట్ ఛానల్కి స్వాగతం. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోతున్నారు. లైక్ ఇవ్వండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇక్కడ గడ్డంతా కూడా బాగా పెరిగితే అదంతా కూడా కట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వీకెండ్ వస్తే చాలు, ఏదైనా సెలవులు వచ్చినాయంటే చాలు, శని ఆదివారాల్లో ఇక అందరూ బయటనే ఉంటారు. బయట ఉండి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇవాళ గ్రాస్ కట్ చేసుకునే వాళ్ళు గ్రాస్ కట్ చేసుకుంటున్నారు, అలానే మొక్కలు నాటేవాళ్ళు మొక్కలు నాటుతున్నారు. ఎందుకంటే ఈ కమ్యూనిటీ కొత్తగా వేశారు ఇక్కడ. కొత్తగా వేసిన కమ్యూనిటీ ఇదంతా కూడా 1 ఎకరా ల్యాండ్ ఇది. చుట్టుపక్కల మొత్తం అంతే ఉన్నాయి ఇళ్ళన్నీ కూడా. ఈరోజు ఏంటంటే ఇంకెలాగో సెలవే కాబట్టి అందరూ కూడా బయటనే ఉండి పనులన్నీ కూడా అడావుడిగా చేస్తూ ఉంటారు. ఎవరి పనులు వాళ్ళే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరిని పెట్టుకోరు హెల్ప్కి. పెట్టుకోవడం అంటే వస్తే వస్తారేమో కానీ పెడితే, కానీ మాకు 2 సైడ్లు అటువైపు ఇటువైపు ఉన్న వాళ్ళు కొంచెం పెద్ద వయసు వాళ్ళే ఉన్నారు. వయసుతో పని లేకుండానే మొత్తం వాళ్ళే గ్రాస్ కట్ చేసుకుంటూ ఉంటారు, అలానే మొక్కలు నాటుకుంటున్నారు. ఏదైనా ఇక్కడ గ్రీన్ కలర్ బాగా ఎక్కువగా ఉంటుంది అమెరికాలో, అందరూ ఎక్కువగా దాన్ని ఇష్టపడతారు. ఇదంతా కూడా ఎక్కువ రోజులు ఉండదు, కాకపోతే ఒక 7-8 నెలలు మాత్రం ఇలా బాగా కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఎండిపోయిన గడ్డిలాగా కనిపిస్తూ ఉంటుంది. అది మన స్టార్టింగ్ వీడియోలో కూడా ఉంది, ఎవరన్నా కావాలనుకుంటే చూడొచ్చు ఎలా ఉంటుంది అన్నది. ఈ గడ్డి పెరిగిన దాన్ని మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇక్కడ రూల్స్ ఎలా ఉంటుంది అంటే, మామూలుగా ఇప్పుడు ఇదంటే 1 ఎకరా ల్యాండ్ కాబట్టి ఇక్కడ అంత రూల్ ఏమి ఉండదు, మన ఇష్టం. గ్రాస్ కట్ చేసుకున్నా పర్లేదు, కట్ చేయకుండా అలానే పెంచినా పర్లేదు, ఎవరు ఏమీ అడగరు. ఎందుకంటే ఇది ఎక్కువ స్థలాలు ఉన్న కమ్యూనిటీ కాబట్టి. ఎక్కువ స్థలాలు ఉన్న కమ్యూనిటీలో కొన్ని రూల్స్లు అయితే ఏమి ఉండవు, కొన్ని రూల్స్లే ఉంటాయి. అదే కనుక తక్కువ స్థలాల్లో ఉన్న ఇల్లు కనుక అయితే, అంటే తక్కువ స్థలాలు ఉన్న కమ్యూనిటీ ఉంటుంది, అంటే 15 సెంట్లు ఉన్న కమ్యూనిటీ ఉంటుంది, లేదంటే 10 సెంట్లు ఉన్న కమ్యూనిటీలు ఉంటాయి, 20 సెంట్లు ఉన్నవి కూడా ఉంటాయి. వాటిలో రూల్స్లు చాలా పెడతారు వాళ్ళు. ఆ రూల్స్లు ఎలా ఉంటాయి అంటే, ఇంటి ముందు చెట్లు కూడా మనం ఏది పడితే అది నాటడానికి ఉండదు, మన ఇష్టం వచ్చినట్టు గుంటలు తీయటానికి ఉండదు. ఒకటి మన గ్రాస్ కూడా ఎప్పుడు 15 రోజులకు ఒక రోజు గ్రాస్ కట్ చేయాలి. అలానే మళ్ళీ ఆ గ్రాస్ ఏమన్నా కొంచెం ఎండిపోయినా కూడా దానికి వాటర్ అలా పెట్టాలి. ఇంకో ఏమేమి ఉంటాయి అంటే చాలా ఉంటాయి అక్కడ. చిన్న స్థలాలు ఉన్న కమ్యూనిటీలో కనుక అయితే ఇంటి ముందు ఏదైనా పొరపాటున ఏదైనా చిన్న మొక్కలు మొలిసి కనుక మనం ఒక 10 రోజులు పట్టించుకోలేదనుకోండి, పట్టించుకోకపోయినా కూడా దానికి నోటీసులు పంపించేస్తారు వాళ్ళు. ఎలా అంటే, మీరు చెట్లు బీకలేదు, మీకు రోజుకి $100 అలా ఫైన్ వేస్తాము అన్న ఉద్దేశంతో అలా కూడా పంపిస్తారు. ఇక్కడ సంపాదించేదంతా కూడా నెలకి 3,000, 4,000, 5,000, 6,000 అలా సంపాదిస్తే వాళ్ళు రోజుకి $100 ఫైన్ వేస్తామని అలాంటి సంఘటనలు కూడా ఉంటాయి అన్నమాట. అదే కనుక చిన్న స్థలాలు ఉన్న కమ్యూనిటీ, అంటే స్థలాలు చిన్నవి, కమ్యూనిటీ చిన్నగా ఉండదు. కమ్యూనిటీ వచ్చేసి అది బాగానే పెద్దగానే ఉంటుంది. అంటే 600 ఇళ్ళు, 500 ఇళ్ళు, లేదంటే 450, 500 అలా ఉంటే ఇళ్ళు బాగానే ఉంటాయి, ఎక్కువగానే ఉంటాయి. కమ్యూనిటీ వచ్చేసి అది పెద్దగానే ఉంటుంది. కాకపోతే అలాంటి వాటిలో రూల్స్లు ఎక్కువ ఉంటాయి. ఆ రూల్స్లు అన్నీ కూడా వాళ్ళు అలా నీట్గా వాళ్ళు రూల్స్ పెట్టలేదు అంటే మాత్రం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారన్న ఉద్దేశంతో అక్కడైతే బోలెడన్ని రూల్స్లు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఉండాల్సిన రూల్స్లు కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఇక్కడ ఇది 1 ఎకరా ల్యాండ్ కదా, మేము గేదెలు పెంచుకుంటాము, లేదంటే ఆవులు పెంచుకుంటాము, మేకలు, గొర్రెలు, ఇంకేదన్నా కావచ్చు, కోళ్ళు, అలాంటివి ఏమన్నా మేము పెంచుకుంటాము, స్థలం అయితే పెద్దగా ఉంది కదా అంటే అలాంటివి ఏమీ పెంచడానికైతే ఇక్కడ రూల్ ఉండదు. పెంచనివ్వరు, ఎందుకంటే పక్క వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, ఆ స్మెల్ వస్తుంది అన్న ఉద్దేశంతో కమ్యూనిటీలో అలాంటివి ఏం పెట్టనివ్వరు. ఒక కుక్క ఒకటి, ఒక పిల్లి మాత్రమే ఉంటుంది. అది కూడా ఏమన్నా నాగం చేస్తే బయట వాళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉంటారు, వచ్చి మొత్తం కూడా వాళ్ళు తీసి డస్ట్బిన్లో వేసుకుంటారు. ఆ రూల్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఈ కమ్యూనిటీలో కూడా ఇంకొక రూల్ ఏముంటుందంటే, బట్టలు అలా తీగలు కట్టి ఆరేసుకోకూడదు. మనకేంటంటే ఇండియాలో బయట బట్టలు ఆరేసుకునే అలవాటు ఉంటుంది కదా అందరికీ. ఎవరైనా సరే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాము, అవి తీసుకెళ్ళి తీగల మీద ఆరేసుకుంటాం మనం. అది అపార్ట్మెంట్ కానివ్వండి, లేదంటే ఇండిపెండెంట్ హౌస్, ఏదైనా సరే మనకేంటంటే బట్టలు బయట ఆరేసుకోవటం అలవాటు. ఆరేసుకుంటే బట్టలు కూడా నీట్గా ఉంటాయి అన్న ఉద్దేశంతో ఆరేస్తాం ఎక్కువగా. ఇక్కడ అలా ఆరేయడానికి రూల్ లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, అమెరికాలో స్థలాలు లేక ఆరేసుకోరు, వాళ్ళంతా కూడా చట్కిళ్ళు కాబట్టి ఆరేసుకునే అవకాశం లేక ఆరేసుకోరు అని అనుకుంటారు. అది కాదండి రూల్. ఇక్కడ చక్కిళ్ళు అవ్వటం వల్ల కాదు, బయట స్థలాలు ఇక్కడ ప్రతి ఇంటికి ఇండిపెండెంట్ హౌస్లు కానివ్వండి, లేదంటే ఇలా పెద్ద పెద్ద కమ్యూనిటీలు కట్టిన దాంట్లో కానీ ఎక్కడైనా స్థలాలు బోలెడంత ఉంటాయి. అది కాదు విషయం. వీళ్ళకి మనం బట్టలు తీగల కట్టి బట్టలు కనుక బయట తీగల మీద ఆరేస్తే కమ్యూనిటీకి ఉన్న యాల్వి పడిపోయిద్ది అని ఒక టాక్ ఇక్కడ. అందుకని చెప్పేసి వీళ్ళు బట్టలు బయట ఆరేయకూడదు అంటారు.
బట్టలు ఆరేసుకుంటే కమ్యూనిటీకి యాల్వి ఎలా తగ్గిపోయిద్దో మనకైతే అర్థం కాదు. మనకైతే బట్టలు బయట తీగల మీద ఆరేసుకొని నీట్గా ఆరేసుకుంటారు ఎవరైనా సరే. కానీ ఇక్కడ మాత్రం అలా రూల్ అయితే లేదు, బయట బట్టలు ఆరేయకూడదు అన్నదే రూల్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే స్థలాలు ఇక్కడ బోలెడంత స్థలాలు ఉంటాయి. వాటర్ కూడా ప్రాబ్లం ఉందేమో అనుకుంటారు చాలామంది. వాటర్ అసలు ప్రాబ్లం లేదు ఇక్కడ. వాటరు మనకన్నా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎలాగో స్థలాలు ఇవన్నీ చెప్తున్నాం కాబట్టి చెప్తున్నాను, మనకన్నా ఇంకా ఇంటి పైన ఒక ట్యాంకీ ఉంటుంది. ప్రతి ఇంటికి ఒకటో రెండో ట్యాంకీలు ఉంటాయి, కింద సంపులు ఉంటాయి. మనకు ఆ మున్సిపాలిటీ వాటర్ వదిలినప్పుడు మనం అవన్నీ కూడా ఫుల్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాము. లేదంటే ఇంట్లో బోర్ కూడా కరెంట్ ఉన్న టైం ఉంటుంది, లేని టైం ఉంటుంది అని చెప్పేసి మనం ట్యాంక్ ఎప్పుడు వాటర్ని స్టాక్ ఉంచుకుంటాం. ఇక్కడ అసలు ఆ ప్రాబ్లమే లేదు. మనం ఉదయాన్నే లెగవాలి, లేకపోతే బోర్ వేసుకోవాలనో, లేకపోతే మోటార్ వేయాలి, మున్సిపాలిటీ వాటర్ వస్తాయి అని అసలు ఆ ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే ఇక్కడ ట్యాప్ తిప్పితే వాటర్ వస్తాయి, అంతేగాని మనం దాన్ని స్టాక్ ఉంచుకోవాల్సిన పని లేదు. కరెంటు పోయిద్దని కానీ, లేకపోతే కరెంటు ఉందని కానీ అసలు ఇంకా వాటర్ గురించి ఇక్కడ ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు ఇక్కడ మేము గ్రాస్ నాటడం అని, మొక్కలు నాటడం అని బోలెడంత పనులు చేస్తున్నాం. వాటర్ కూడా ఎక్కువగా వాడుతున్నాము. వాడుతుంటే ఈ ట్యాంకీలో నీళ్ళు అయిపోతాయని కానీ, లేదంటే సంపులో నీళ్ళు అయిపోతాయని కానీ, లేదంటే బోర్లు వాటర్ రావని కానీ, కరెంటు పోయిద్దని, ఇంకా అసలు అలాంటి టెన్షన్ ఇక్కడ ఏముండదు. మనం ఎన్ని వాటర్ అయినా వాడుకోవచ్చు, బిల్లు మాత్రమే వచ్చింది మనకి ఇన్ని నీళ్లు మీరు వాడుకున్నారు అని. అంతేగాని మనం ఆ నీళ్ళని స్టాక్ మనం ఉంచుకోవాల్సిన పని లేదు, వాళ్ళే స్టాక్ ఉంచి పంపిస్తారు. అలా ట్యాప్ తిప్పితే వేడి నీళ్ళు వస్తాయి, అలానే సన్నీళ్ళు కూడా వస్తాయి. 2 రకాల నీళ్ళు వస్తాయి, ఏవి కావాలంటే అవి, లేదా 2 కలిపి వాడుకోవచ్చు. అన్ని ట్యాపుల్లో వేడి నీళ్ళు సన్నీళ్ళు వస్తాయి అనమాట. వాటర్ గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మేము గ్రాస్ కట్ చేయడం అయిపోయింది. అయిపోయిన తర్వాత గ్రాస్ అంతా కూడా చూడండి ఇలా ఎండిపోయినట్టుగా ఉంది. తర్వాత ఇక్కడ కొంచెం ట్రాక్టర్ తీసుకురాగానే ట్రై చేసాము. ట్రై చేస్తే ఏంటంటే ఇక్కడ అప్పుడు ఇంకా వర్షం పడలేదు. 4-5 రోజులు వర్షం పడకపోతే నేల అంతా కూడా ఇక్కడ గట్టిగా బిగుసుపోయింది. బిగుసుపోవటం వల్ల బాగా అది రావట్లేదని చెప్పేసి 2 రోజులు దానికి రెస్ట్ ఇద్దామని చెప్పేసి వదిలేసాము. వదిలేసిన తర్వాత మళ్ళీ వర్షం పడింది. వర్షం పడ్డ తర్వాతనే మేము గ్రాస్ కూడా కట్ చేస్తున్నాము. ఇక్కడ వర్షాలు ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షాలు పడతానే ఉంటాయి. మనకు మళ్ళీగా ఎప్పుడో నెలకో లేకపోతే 2 నెలలకో అలా ఏం వర్షాలు పడవు. ఇక్కడ 4-5 రోజులకు ఒక రోజు వర్షం పడతానే ఉంటుంది. ఈ కాలం ఆ కాలం అని లేకుండా వర్షాలు పడతానే ఉంటాయి. సమ్మర్ అని ఉండదు, చలికాలం అని ఉండదు, వర్షాకాలం అని ఉండదు, ఎప్పుడు వర్షాలు పడతానే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ అంటే ఈరోజు ఇప్పుడు ఇదేంటంటే మే నెల కదా, మే అయిపోయింది, జూన్ కూడా వచ్చింది. జూన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మొక్కలు నాటుకుంటున్నారు అందరూ. ఈ వీడియో తీసి నేను ఒక 15 రోజులు ఏమవుతున్నట్టుంది. ఈ 15 రోజులు అవుతుంది. మేము ఈ గ్రాస్ కట్ చేసేటప్పటి నుంచి ఇక మొక్కలు నాటుకోవటం మొదలుపెట్టాం. అంటే మే 15, 16, 10 తారీఖుల నుండి ఇక్కడ మొక్కలు నాటడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇప్పుడు దాకా వాతావరణం అంత అనుకూలంగా లేదు. ఇక్కడ నుంచి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ దుక్కి దున్నాలి అన్నా, లేదంటే విత్తనాలు వేసుకోవాలి అన్నా కూడా మే నెలలోనే వేస్తారు ఎక్కువగా. ఈ స్టేట్లో, అన్ని స్టేట్లు ముచ్చటేమో కానీ ఈ స్టేట్లో అయితే మే నెలలోనే వేస్తారు. వేసి అవి మళ్ళీ రేపు అక్టోబర్ నాటికి, అక్టోబర్ లాస్ట్, నవంబర్ ఇంకంతే క్లోజ్ అయిపోతాయి పంటలన్నీ కూడా. ఇక ఆ తర్వాత పొలాల్లో ఉన్నా కూడా అవి పంటలు ఏం పండవు. ఇప్పుడు ఈ స్థలంలో కూడా మనం ఎంత చేసినా కూడా రేపు అక్టోబర్ నాటికి క్లోజు. ఇక ఆ తర్వాత ఏమన్నా ఉన్నా కూడా వాటి మీద ఏదన్నా అవకాశం ఉంటే వాటికి కార్బన్ పేపర్ పట్ట లాంటివి ఏమన్నా కట్టుకోవటం కానీ, నైట్ టైం ఏదో ఒకటి చేయాలి. లేదంటే ఆ చెట్లన్నీ కూడా బతికుంటాయి. కాకపోతే ఇంకా వాటి నుంచి ఆకుకూరలు రావు. లేదంటే ఏమన్నా ఫ్రూట్స్ చెట్లు ఉన్నా కూడా ఫ్రూట్స్ అలా కూడా ఏమీ రావన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ ఇది ఆల్రెడీ ఒకసారి కాదు, ఇది 2 సార్లు ఇప్పటికే ఆయన ట్రాక్టర్ తోటి దున్నారు. దున్నటం ఒకసారి అయిపోయిన తర్వాత వర్షం అలా పడింది. వర్షం పడటం వల్ల మళ్ళీ ఒక 4-5 రోజులు గ్యాప్ ఇచ్చాము. బాగా పడింది ఈసారి వర్షం కూడా ఒక 3-4 రోజులు ఏంటంటే ఆగకుండా అలానే పడతానే ఉంది. ఇది ఒకసారి తోటి సాగు చేస్తే ఇది మొత్తం కూడా భూమి మెత్తగా రాలేదు. ఎందుకని ఇది ఇంత మెత్తగా రాకుండా ఉండటానికి రీజన్ అంటే, ఇంతకుముందు ఇక్కడ ఈ భూమిని అసలు వాళ్ళు కదిలించలేదనమాట. ఒక్కసారి కూడా వాళ్ళు ట్రాక్టర్ తోటి నాగళ్ళు వేయటం కానీ, లేదంటే దున్నటం అలా ఏం లేకుండా చెట్ల కింద అంతా కూడా వదిలేసి ఊరుకోవటం వల్ల, బాగా ఏర్లు ఉండటం వల్ల అదైతే అసలు కదలట్లేదు. మిషను కదలకుండా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక 3-4 రోజులు కష్టపడితే కానీ అదంతా కూడా అయిపోలేదు. అంటే ఒక్కసారి కాదు, అదంతా కూడా 3 సార్లు 4 సార్లు మళ్ళీ తిరగ కొడతానే ఉన్నారు. దాంతో మట్టి మొత్తం కూడా చివరికైతే బాగా మెత్తగానే వచ్చింది. ఇదేంటంటే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలా తిరిగిన తర్వాత ఏర్లన్నీ కూడా దాని చుట్టూ పోతున్నాయి.
ఏర్లు అంటే స్టార్టింగ్ మనం తీసేటప్పుడు ఏర్లన్నీ చుట్టుకుపోతున్నాయి. ఇదంటే తరుడు టైమో ఏం చేస్తున్నారు, తరుడు కాబట్టి మూడోసారి దాన్ని తిప్పుతున్నాం కాబట్టి ఇంకంతగా ఏర్లు దాన్ని చుట్టుకుపోవట్లేదు. కానీ స్టార్టింగ్లో తిప్పేటప్పుడు కనుక అయితే అదన్నీ కూడా ఏర్లు ఒక 2 నిమిషాలు అట్ట తిరగంగానే ఏర్లన్నీ కూడా చక్రాలకు చుట్టుకుపోయి కదలట్లేదు ఇక మిషను. బట్ దాని సౌండ్ కూడా చూడండి ఎంత ఎక్కువ సౌండ్ వస్తుందో. ట్రాక్టర్ బాగానే పనిచేసిందని చెప్పాలి దీన్ని. ఈ ట్రాక్టర్ సౌండ్ అది కూడా బాగానే వస్తుంది, కానీ పని కూడా బాగానే చేస్తుంది. దీని అమౌంట్ వచ్చేసి కూడా $500 కన్నా కూడా ఎక్కువే పడింది. ఇది ఎలా ఉంటుందంటే దీన్ని ఇప్పుడు చూడటానికి ట్రాక్టర్ ఆకారం కనిపిస్తుంది, పని చేస్తుంది. కానీ ఇది మొత్తం కూడా ఏ పార్ట్కి ఆ పార్టే వచ్చింది. ఒక అట్టపెట్లో ఇవన్నీ కూడా ఊడదీసి వస్తాయి. ఇదంటే ఇదే కాదు, అమెరికాలో ఏ వస్తువు అయినా సరే మనం ఆన్లైన్లో బుక్ చేస్తే అవన్నీ పార్ట్లే వస్తాయి. పార్ట్లు వస్తాయి, అదంతా కూడా వీళ్ళు ఒకరోజు అది మొత్తం కూడా చూసుకొని ఒక పేపర్ ఒక బుక్ ఇస్తారు. ఇస్తే దాన్ని బట్టి చూసి ఎలా బిగించాలి ఏంది అన్నది బిగించుకోవటమే, మనం బిగించుకోవటమే. కానీ ఆ మిషన్ అయితే బిగించి రాలేదు. అది మొత్తం బిగించి అదంతా కూడా మనమే చూసుకోవాలి. ఇక దానికి పెట్రోల్ తోటే వాడుతున్నారు. పెట్రోల్ కూడా దాని నిండా పైన పోస్తే అక్కడ సాగు చేసిన దాన్ని బట్టి ఆ పెట్రోల్ కూడా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి రైట్ సైడ్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈరోజు వాళ్ళు పిల్లలందరూ కూడా ఈరోజు సెలవు కాబట్టి వాళ్ళకి పిల్లలు కూడా 4 పిల్లలు ఏమంట వాళ్ళందరూ వచ్చి ఈ కార్బన్ పట్టా లాంటిది ఒకటి పైన కప్పేశారు. పైన కప్పి వాళ్ళు ఏదో ఒక ప్లాన్ చేస్తున్నారు. 4 పిల్లలు కూడా కాలేజీల్లో చదువుకునే పిల్లలే వచ్చి పనులన్నీ వాళ్ళే చేస్తున్నారు. ఎంత గ్రేట్ అని చెప్పొచ్చు అంటే, అసలు మామూలుగా అంత చదువుకునే పిల్లలు వచ్చి ఇలా పనులు చేయటువంటి పనులు అంటే ఏదో ఆషామాషా పనులు చేయరు వీళ్ళు. ఇదిగో ఇలా గ్రాస్ కట్ చేయాలి అన్న వాళ్ళే చేస్తారు, లేదంటే ఇలా దున్నాలి అన్న వాళ్ళే దున్నుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఫెన్సింగ్ కూడా వాళ్ళు వేస్తున్నారు. ఫెన్సింగ్ అంటే అందరికి ఐడియా ఉంది కదా, అది కూడా వాళ్ళే వేస్తున్నారు. స్టార్టింగ్లో పక్కన అయితే కనిపిస్తూనే ఉంటుంది, ఎక్కడో ఒకటి మన వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది. ఆ తెల్లగా ఫెన్సింగ్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద మొద్దు వచ్చిందో దీంట్లో నుంచి. ఆ మొద్దులన్నీ కూడా ఆ భూమిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ట్రాక్టర్ తోలుతుంటే ఎక్కువగా మనకి మొద్దులు ఏర్లు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అందుకని ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది. ఇదంతా కూడా దున్నటం అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఇక్కడ గ్రీన్ కలర్ గడ్డి కనిపిస్తుంది. ఆ గ్రీన్ కలర్ గడ్డి అంతా కూడా ఇంకా సాగు చేయాల్సింది ఉంది. ఇదంతా కూడా 1కి 4 సార్లు దున్నితే కానీ ఇలా మెత్తగా రాలేదు. పైగా మనం ఇది దున్నిన రోజు ఏంటంటే వర్షం కనుక పడిందంటే ఇది మళ్ళీ అలానే బతికే అవకాశం ఉంది. వర్షం పడకూడదు. వర్షం పడకుండా కనుక ఉంటే అది మళ్ళీ ఎండిపోయి ఎక్కడ పచ్చబడకుండా ఉంటుంది. అదే కనుక 4 చినుకులు పడ్డా కూడా మళ్ళీ అదంతా కూడా పచ్చబడింది. ఇది స్టార్టింగ్లో దున్నితే ఇది మళ్ళీ కొంచెం పచ్చబడింది కాబట్టి మళ్ళీ దున్నుతున్నారు. ఈ దున్నింది మొత్తం కూడా మనం ఇప్పుడు మొలకలు అలా ఏమి వేయట్లేదు, ఎందుకంటే ఇది లెవెల్ కరెక్ట్గా లేదు. అలాగని భూమి కూడా ఇక్కడ ఏంటంటే అంత బాగలేదు కాబట్టి కొంచెం దున్ని కనుక మళ్ళీ మనం ఏదన్నా గడ్డి గింజలు చల్లితే, లేదంటేనేమో దాన్ని అలానే వదిలేసిన గడ్డి అయితే పెరిగిద్ది. ఇంకోటి ఏంటంటే అదంతా కూడా ఒక లెవెల్గా చూడటానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో అదంతా కూడా దున్నుతున్నాము. ఈ చెట్టు కింద కూడా గడ్డి ఏంటంటే అంత బాగలేదు. మనం ఇప్పుడు ఫెన్స్ వేసుకోవాలి. ఫెన్స్ వేసుకున్నా కానీ ఏదైనా చూడటానికి అది బాగోదు. ఆ మూలన అంతా కూడా బాగాలేదు కాబట్టి దీంతో అయితే తీస్తే కొంచెం నీట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో తీస్తున్నాము. ఇక్కడ నుంచి చూడండి ఏర్లు అయితే దానికి ఎలా చుట్టుకుపోతున్నాయో. చుట్టుకుపోయి ప్రతిసారి ఆపి తీస్తేనే వస్తున్నాయి. తీయటం అంటే ఏదో చేత్తో ఊరిక లాగితే రావట్లేదు, అన్నీ కూడా కట్ చేస్తేనే వస్తున్నాయి. కట్ చేయాలి. కట్ చేయటం కూడా చాలా టైం తీసుకుంటుంది. చెట్టు కింద ఏర్లు అయితే బాగా ఎక్కువ ఏర్లు ఉన్నాయి కాబట్టి. మట్టి ఏమో ఇక్కడ చెట్ల కింద ఆకులలో రాలుతాయి కాబట్టి మట్టి వచ్చేసి బాగా నల్లగానే ఉంది. మా వారు పాపం వచ్చిన దగ్గర నుండి 2 కాళ్ళు ఒకసాట పెట్టకుండా చేస్తానే ఉన్నారు పని. వచ్చాక ఒక 2-3 రోజులు కావాలా నేను సెటిల్ ఆడతానని అక్కడ నుంచి వస్తా సెటిల్ బ్యాట్లు కూడా తెచ్చుకున్నారు. కానీ సెటిల్ బ్యాట్లు తీసుకొచ్చుకున్నారు, 1-2 రోజులు ఆడారు, దాన్ని తీసి పక్కన పెట్టేసి ఇక పని మొదలు పెట్టారు. పని మొదలు పెడితే వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు చేస్తానే ఉన్నారు. ఇంకా పని చాలా ఉంది. ఆయనకు అక్కడ సెలవులు ఇవ్వగానే మిర్చి యార్డుకి సెలవులు ఇచ్చారు. ఈ సెలవులు ఇవ్వగానే వచ్చారు. వచ్చిన దగ్గర నుండి అక్కడ సెలవులేమో కానీ ఇక్కడ మాత్రం పని పూరాగా చేస్తున్నారు. పనో అనుకుంటా పని రాక్షసులాగా పని చేస్తూనే ఉన్నారు, అస్సలు ఆగట్లేదు.
ఇక్కడైతే ఇక ఆపేశారు మిషన్. ఆపిన తర్వాత దాన్ని ఏర్లు అయితే తీస్తున్నారు బయటికి. ఈ ఏర్లు బయటికి తీయడానికి ఇప్పుడు ఇది చాలా టైం తీసుకుంటుంది. ఇక అదంతా కూడా కట్ చేయాలి. చూడండి ఎంత పెద్ద పెద్ద ఏర్లు ఎలా చుట్టుకుపోయినాయో. ఈ చుట్టుకుపోయింది తీయడం అంటే ఎంత టైం పడుతుందంటే అవి మామూలుగా ఇప్పుడు చేత్తో లాగితే రావు. ఇంత ఎక్కువసేపు చుట్టుకుపోయిన దాకా ఎందుకంటే ఇది ఎక్కువసేపు మనం అంటే ఇక్కడ నేను వీడియో కట్ చేసుకుంటా వచ్చాను అంతేకాని ఇది అంత ఎక్కువసేపు ఏం కాదు. ఒక రౌండ్ అటు పోయి ఇటు వచ్చేలోపు అదైతే అలా చుట్టుకుపోతుంది. అది కూడా ఇదేంటంటే వీళ్ళు ఇక అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ చెట్టు కింద ఏర్లు తీద్దామన్న ఉద్దేశంతో మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇది పెట్టుకున్నారు. మొత్తం అయిపోయింది ఇక సాగు చేయటం. ఇది ఫైనల్ అంటే కొంచెం కాడ ఇక ఎక్కువ టైం తీసుకుంటుంది అన్న ఉద్దేశంతో ఇది లాస్ట్లో పెట్టుకున్నారు. ఇంక కొంచెం కనుక అయిపోయింది అంటే మాత్రం ఇంకా అయిపోయినట్టే. ఉదయం మొదలు పెడితే పని సాయంత్రం వరకు కూడా అలానే చేస్తానే ఉన్నారు. ఆ మధ్యలో తినటానికి తాగటానికే రెస్ట్ ఇస్తున్నారు. నువ్వు ఆ ఎండలో చచ్చిపోతావు లోపలికి రా అన్నా కూడా రావట్లేదు. అలానే చేస్తానే ఉన్నారు పని రాక్షసులాగా. ఇక ఆయనకైతే ఇంకా పని ఉండటం ఇంకా అదో పెద్ద ఎంజాయ్మెంట్ అయిపోయింది. ఇదండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైకు, తెలుగు గైడ్ ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.